శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకొని ఉత్తరాంధ్ర భద్రాద్రి రామతీర్థంలోని సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ సాంప్రదాయాలు మరియు ఆచారాల ప్రకారం ఆలయ ప్రధాన అర్చకులు సాయిరామాచార్యులు ఉదయం 10 గంటల నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కళ్యాణ క్రతువుని ప్రారంభించారు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల సమయంలో అభిజిత్ ముహూర్తంలో వేద పండితుల సమక్షంలో శ్రీ సీతారామ కళ్యాణం నిర్వహించారు. ఈ సీతారాముల కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు అతనికి పూర్ణ కుంభంతో సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఈ దివ్య కార్యక్రమాన్ని కనులారా వీక్షించేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కె కిరణ్ కుమార్ సీతారామ కళ్యాణం మరియు శ్రీరామనవమి వేడుకల ప్రాముఖ్యతపై ఉపన్యాసం ఇచ్చారు. నీకొక్క మాట రామ నాకొక్క శ్రీరామ అనేటువంటి నామలతో ఈ కళ్యాణ కార్యక్రమం బహుత్సాహంగా అత్యంత రమణీయంగా భవ్యంగా బ్రహ్మాండంగా జరుగుతుంది. అందుకే రమ్య గుణాభిరాముడు రాముడు అని చెప్పి అంటారు. రాముణ్ణి చూస్తేనే ఆనందంట.